పచ్చని పొలాలతో నిండిన రాచాల గ్రామంలో గోపాల్ అనే పేద రైతు తన కుటుంబంతో జీవించేవాడు. అతనికున్నది 2 ఎకరాల పొలం మాత్రమే. వానలు కురిస్తే పంట పండేది, వానలు లేకపోతే అప్పుల భారం పెరిగేది. అయినా గోపాల్ కష్టాన్ని భరించేవాడు. కుటుంబం కోసం ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. అతని భార్య సైదమ్మ ఓ ఓర్పుగల మహిళ. తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు ముగించి, పొలానికి అన్నం కట్టేసి, తరువాత ఊరిలోని ఇళ్లకు పనికి వెళ్లేది. ఎంత కష్టం వచ్చినా ముఖంలో చిరునవ్వు పోనివ్వలేదు. మన పిల్లల భవిష్యత్తే మన సంపద అని ఆమె నమ్మకం. వాళ్లకు 2 పిల్లలు, కొడుకు వినయ్, కూతురు స్వప్న. పాత బట్టలు వేసుకుని చినిగిన స్కూల్ బ్యాగ్తో చదువుకి వెళ్లినా ఇద్దరూ చదువులో ముందుండేవారు. గోపాల్ రోజూ పిల్లలకు, మన పేదరికం మనను ఓడించకూడదు, చదువే మన ఆయుధం అని చెప్పేవాడు. ఒక సంవత్సరం రాచాలలో తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలు ఎండిపోయాయి. అప్పులవాళ్లు ఇంటి బంధం నుండి తప్పించుకుని రాజారావుల పొద్దారు. ఆ రాత్రి గోపాల్ నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాని అదే రోజున వినయ్ స్కూల్లో ఫస్ట్ వచ్చాడన్న వార్త వచ్చింది. ఆ చిన్న విజయమే ఆ కుటుంబానికి కొత్త ఆశను ఇచ్చింది.